ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 10 ప్రో. ఇది పవర్ ఆన్ చేయగానే మనకి ఆటో రీస్టార్ట్ అయితే మనకి అవుతూ ఉంది. చూడండి, నేనైతే ఛార్జింగ్ పెట్టాను. ఇంకా స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉందన్నమాట. దీని ప్రాబ్లం అయితే అది. ఇది మనం ఒకసారి డీసీడింగ్ అయితే చెక్ చేసి చూద్దాము. ఒకసారి నేను ట్రిగర్ చేస్తున్నాను, చూడండి. ట్రిగర్ చేయగానే చూడండి 34, 160, 200 దాకా కూడా మనకి వెళ్తుంది. ఇది ఈ రీడింగ్ ప్రకారం ఖచ్చితంగా ఇది సిపియు ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకందుకని ఫస్ట్ అయితే మనము సిపియు అయితే రీబాల్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం ఐ స్కాన్ అయితే చేసాను, ఎక్కడ ఏమీ కూడా ఏ వర్క్ కూడా జరగలేదు. ఒకసారి పవర్ బటన్స్ ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా షార్ట్ అయినాయేమో చూశాను. ఎక్కడ కూడా పవర్ బటన్స్ అనేది ఏం షార్ట్ అవ్వలేదు. ఇంకందుకని డైరెక్ట్ సిపియు మీద అయితే వర్క్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ చుట్టూరు ఉండే షీల్డ్ అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షీల్డ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. గట్టిగా లాగితే ఆటోమేటిక్ పక్కన ఉండే ట్రాక్స్ కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, మొత్తం అయితే మనం ఎటు సైడ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామో అటు సైడ్ నుంచి ముందు ఆ షీల్డ్ అయితే రిమూవ్ చేశాను. చుట్టూరు బ్లాక్ గ్లో ఏమైనా ఉందా అంటే అదైతే లేదు, కాబట్టి నేనైతే ఏం కటింగ్ చేయకుండానే ముందు 350 హీట్ పెట్టుకొని సిపియు అయితే లిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాము. చూడండి, సిపియు పర్ఫెక్ట్గా మనకి లిఫ్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము డౌన్ గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కొద్ది ఫ్లక్స్ పీపీడి అప్లై చేసుకొని డౌన్ గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. డౌన్ గ్రేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విక్ తోటి నీట్గా డీసాల్డరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఈ విక్ తోటి మనం ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కింద ఫ్లాట్గా చేస్తామో వర్క్ కూడా మనకి 100% అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, విక్ తోటి క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిన్నర్ తోటి మొత్తం క్లీన్ చేసి చూద్దాము. ఇంకెక్కడైనా డీసాల్డరింగ్ అవని బాల్స్ ఏమైనా ఉంటే డీసాల్డరింగ్ చేసి చూద్దాము. ఎక్కడ కూడా అన్ని బాల్స్ అయితే డీసాల్డరింగ్ అయితే అయిపోయాయి. ఈ ఎడ్జెస్లో కానీ ఎక్కడైనా టిన్నర్తో క్లీన్ కాకపోతే టిన్నర్ వేసి క్లాత్ తోటి క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఈ బ్లాక్ పేస్ట్ అనేది చుట్టుపక్కల ఉంది. దీన్ని అయితే కన్ఫామ్గా మనము క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం సిపియు కూర్చోపెట్టేటప్పుడు ఈ బ్లాక్ పేస్ట్ అనేది ఆ సిపియు హైట్గా దానికి తగిలే అంత హైట్ ఉంటే కింద బాల్స్ అనేవి కింద రీబాల్ చేసి కూర్చోబెట్టిన తర్వాత అవి టచ్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. బోర్డ్ క్లీనింగు అయితే అయిపోయింది. ఇప్పుడు సిపియుని అయితే డౌన్ గ్రేడ్ చేసి ఫస్ట్ గ్లూ అయితే తీసి రీబాల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ముందు డౌన్ గ్రేడ్ అయితే చేస్తాను. ఇప్పుడు కొద్ది టిన్నర్ వేసి క్లీన్ చేసుకొని 250 హీట్ పెట్టుకొని
ముందు బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాము. చూడండి, ప్రాపర్ హీట్ తగిలినప్పుడు బ్లేడ్ మూవ్ చేస్తే ఈజీగా ఆ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లక్స్ వేసి విక్ తోటి ఒకసారి క్లీనింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, కొన్ని బాల్స్ డ్రై అయిపోయినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము స్టీల్ బ్రష్ తీసుకొని కొద్దిగా టిన్నర్ వేసి ఆ స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బాల్స్ అన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టెన్సిల్ పెట్టేసి మనము ఈ సిపియుని రీబాల్ చేసి చూద్దాము. మూలలో కొద్దిగా బాల్స్ అవ్వలేదు కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇంకొద్దిగా పీపీడి తీసుకొని దాని వరకు అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి 250 హీట్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి హీట్ పెట్టగానే ఆటోమేటిక్గా ఈ బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి బాల్స్ అయితే క్రియేట్ అయిపోయి ఇప్పుడు బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి, అన్ని బాల్స్ హైట్ ఉన్నాయి, సమానంగా హైట్ ఉన్నాయా లేదా చూసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ వేసుకొని హీట్ చేయగానే ఆటోమేటిక్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి. ఇప్పుడు కొద్దిగా హీట్ చేయగానే ఆటోమేటిక్ కూర్చున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బోర్డు తీసుకొని దాని మీద కూడా స్టీల్ బ్రష్ తోటి కొద్దిగా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని బాల్స్ బ్లాక్గా డ్రై అయిపోయినట్టు ఉన్నాయి, అందుకని. ఇప్పుడు చూడండి, మొత్తం షైనింగ్ అయితే బాల్స్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా హీట్ అనేది చూపించి కొద్దిగా ఫ్లక్స్ అనేది అన్ని బాల్స్కి వెళ్ళేటట్టు చూసుకొని సిపియు దాని మీద ఉంచి హీట్ కొట్టగానే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. చూడండి, చుట్టూరు ఫ్లక్స్ అనేది కూడా మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి షేక్ చేసినప్పుడు కొద్దిగా సైడ్కి వెళ్ళి ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఇక్కడ చూడండి, ఈ హీట్ చేసేటప్పుడు యూఎఫ్ఎస్ లోపల నుంచి ఒక బాల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆన్ చేసి చూశాను, అదైతే ఆన్ అవ్వలేదు. ఎందుకంటే యూఎఫ్ఎస్లో బాల్స్ అయితే బయటకు వచ్చేసింది కాబట్టి ఆ యూఎఫ్ఎస్లో కింద బోర్డుకి టచ్ అవ్వలేదు. అందుకోసం ఖచ్చితంగా యూఎఫ్ఎస్ కూడా రీబాల్ చేయాలని షీల్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ సిపియు చేసేటప్పుడు హీటు యూఎఫ్ఎస్ కూడా అప్లై అయింది కాబట్టి దాన్ని కూడా రీబాల్ చేయాల్సి వస్తుంది. షీల్డ్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి ప్రాపర్గా యూఎఫ్ఎస్ చుట్టూరు ప్రాపర్గా హీట్ అప్లై అయిన తర్వాత బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ప్రాపర్ హీట్ అనేది దానికి తగిలినప్పుడు ఐసీకి జస్ట్ సింపుల్గా లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, లిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయితే మనము చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టిన్నర్ తోటి క్లీన్ చేసుకొని ఈ బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 250 హీట్ పెట్టుకొని 007 బ్లేడ్తో కానీ
లేదంటే ఈ గ్లూ కట్ చేయడానికి సపరేట్గా బ్లేడ్స్ ఉంటాయి, దాంతో అయినా సరే. ముందు ఆ బ్లాక్ పేస్ట్ అయితే మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకి కటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి విక్ తోటి నీట్గా క్లీన్ చేసుకుందాము. చూడండి, మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు టిన్నర్తో క్లీన్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఆ CPU అనేది నేను రిమూవ్ చేయలేదు. మనకి CPU పర్ఫెక్ట్గా ఉందా లేదని చెకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి 82 దగ్గర స్టక్ అయింది కాబట్టి CPU పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ CPU రీబాల్ చేయకుండా ఇంకా ఈ UFS అనేది రీబాల్ చేసి ఫిక్స్ చేస్తే ఆన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్లాక్ పేస్ట్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు విక్ తోటి క్లీన్ చేసుకొని కొన్ని బాల్స్ అనేవి డ్రైగా ఉన్నాయి కాబట్టి టిన్నర్ వేసి స్టీల్ బ్రష్ తోటి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టెన్సిల్ పెట్టుకొని మనము రీబాల్ అయితే చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా బాల్స్ ఏ విధంగా మ్యాచ్ అవుతున్నాయో ఆ విధంగా మనం స్టెన్సిల్ ఫిక్స్ చేసుకొని కొద్దిగా PPD అయితే అప్లై చేసుకొని రీబాల్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చేయగానే ఆటోమేటిక్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి. అందుకని అయితే మనం ఫ్లక్సెస్ హీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బోర్డుకి అయితే మనము ఫిక్స్ చేద్దాము. ఇక్కడ కొద్దిగా బ్లాక్ పేస్ట్ అనేది కొద్దిగా హైట్ అనిపించేసరికి ముందు ఆ బ్లాక్ పేస్ట్ అనేది కట్ చేసాము. ఇప్పుడు కొద్ది హీట్ అనేది ముందుగా ఆ హీట్ అనేది అప్లై చేసి ఇప్పుడు ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని ఇప్పుడు UFS కరెక్ట్గా దాని ప్లేస్లో కూర్చోబెట్టేసి ఈ 4 సైడ్స్ గీతల్లో ఉంటాయి, వాటి లోపలే ఫిక్స్ చేసి ఈ 4 సైడ్స్ గ్లూ అయితే మనకి వస్తుంది, పేస్ట్ వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. ఇప్పుడు ఒకసారి మనము మొబైల్ ఆన్ చేసి అయితే చూద్దాము. చూడండి, మనకు పర్ఫెక్ట్గా ఛార్జింగ్ సింబల్ వచ్చింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాము. ఇంతకుముందు రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు MI లోగోలోనే ఫిక్స్గా ఉంది. ఇప్పుడు సెకండ్ లోగో కూడా వచ్చేసింది. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.